కానీ అలా చక్కగా ఆహారం తెచ్చుకుంటున్నాయి, తింటుంది, పిల్లల్ని తీసుకొని రోజు తప్పిపోతున్నాయి. కొన్ని రోజులు అయ్యేసరికి ఒక పిల్లి వస్తుందంట. ఒక పిల్లి పిల్లి వచ్చి ఏం చేస్తుంది? ఏది కనిపిస్తే అది తినేయడం, ఏది కనిపిస్తే అది తినేయడం. అది పక్షి పిల్లల్ని తినేయాలని ఒక ఆలోచన వచ్చిందంట. అయితే ఒకసారి ఏం చేసింది పిల్లి, చక్కగా సిట్ చెట్టు దగ్గరకు వచ్చింది. చప్పుడు చెయ్యకుండా చెట్టెక్కబోతుంటే గడ్డకి చిన్న చప్పుడు విని వెంటనే ఆగిపోయిందంట. ఎవరో వస్తున్నట్టుంది, ఎవరో అనిపిస్తుంది. అప్పుడు గడ్డ మనకి కనిపెట్టేసింది బాబోయ్ అని చెప్పేసి పిల్లి ఏం చేస్తుంది, నెమ్మదిగా గడ్డ దగ్గరకు వచ్చి ఎవరో కాదు నేను కూర్చుని అని చెప్పింది. పిల్లి నెమ్మదిగా వచ్చేసింది అనమాట చెట్టు దగ్గర. గద్ద ఆపేస్తుంది. ఎవరు నువ్వు ఎవరంటే నేను పిల్లిని, నేను నీతో స్నేహం చేయడానికి వచ్చాను, నీ గొప్పతనం ఎంత చెప్పింది నాకు, నేనైతే నీ మాటలు నమ్మను నేను. ఇది పిల్లి, నీ స్వభావం ఏమిటి? మాంసాహారి పిల్లి, కనిపించినవన్నీ చంపి తింటాను నువ్వు, నీ మాటలు నమ్మని, పైన చెట్టు మీద పక్షి పిల్లని చంపడానికి వచ్చినందుకు ఎంతో కలిగించి అంటే అదేదో గద్ద, నేను అలాంటి దాన్ని కాదు, నేను చాంద్రాయణ అది వేస్తున్నా, ఈ రకంలో ఏమీ తినకూడదు, నేను ఎన్నో పాప పనులు చేశాను, నాకు ఇప్పుడు స్నేహం కావాలని రకం చేస్తున్నా, అందులో నీ గొప్పతనం విని నీతో స్నేహం చేయడానికి వచ్చాను నేను అంటుందా. అప్ప గడ్డం నువ్వు తీసుకుపోయి కదా అని అంటే మనం కూడా బాగా పొగిడితే మనం కూడా ఏమో బాగా కరెక్టే అని చెప్పి అనుకుంటాను కదా, ఆయనతో స్నేహం చేస్తాం మనం కూడా. అట్లా ఈ గడ్డ కూడా పాపం పిండితో స్నేహం చేస్తాం. చక్కగా పిల్లి ఒక 4-5 రోజులు మంచిగా వచ్చి చక్కగా దాంతో స్నేహం చేసి మంచి మాటలు చెప్పి బాగా స్నేహం అయ్యారు. పిల్లి ఏం చేసింది, అమ్మ ఇప్పుడు బాగా నమ్మేసింది నన్ను కదా, కాబట్టి పక్షి పిల్లల్ని నేను తిన్నాను తెలియదని చెప్పేసి ఏం చేసింది, రోజుకి ఒక పక్షి పిల్లలకి తినేది, ఆ ఎముకలన్నీ గడ్డ దృష్టిలో పెట్టేసి వెళ్ళిపోయేది. అట్లా రోజు చేస్తుంటే పక్షికి అనుమానం వచ్చింది, పక్షికి అనుమానం వచ్చింది, ఇదేంటి నా దృష్టిలో పక్షులు అన్ని చచ్చిపోయేది, ఎవరు తినేశారు, ఎవరు తినేశారని వెతుకుతూ ఉంటే చివరికి